లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే సాధన విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్య సిద్ధి జరుగుతుంది. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. మహిళల కోసం టాప్ సీక్రెట్స్ రియల్ ఎస్టేట్ గురించి వీడియోలో చూద్దాం. సీక్రెట్ నెంబర్ 1, లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్. తెలుగు పద్యం ఒకటి నాకు గుర్తుకొచ్చింది. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. అంటే ఎవరు ఏది చెప్పినా ముందు ఓపికగా వినాలి. ఓపికగా వినడం కూడా ఒక కళ. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చాలా మంది సేల్ అయితే కమిషన్ వస్తుందన్న ఆశతో క్లయింట్స్ కి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. బట్ వాళ్ళు చెప్పేది వినరు. వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ క్లయింట్ డిజైర్స్ ఏంటి అన్నవి నిదానంగా ముందు వినాలి. ముందు మీరు వింటే క్లయింట్ కి మీకున్న ఓపిక అర్థమవుతుంది. అప్పుడు మంచి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. అంతేకాదు నమ్మకం ఏర్పడుతుంది. అది మీ కెరీర్ గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, డెవలప్ యువర్ లిజనింగ్ స్కిల్స్. సీక్రెట్ నెంబర్ 2, నెగోషియేషన్ స్కిల్స్. చాలా మంది ఇక్కడే దెబ్బతింటున్నారు. జెంట్స్ కూడా నెగోషియేషన్ వచ్చేసరికి వేరే సీనియర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆ స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. లేడీస్ విషయానికి వచ్చేసరికి క్లయింట్ నెగోషియేషన్ అడిగేటప్పుడు అమ్మో అన్న భయం పుట్టుకొచ్చి మీటింగ్ పెట్టాలి, క్లయింట్ ఏమడుగుతాడో, ఎలా అడుగుతాడో, ఏనేం చెప్పాలో అన్న భయం లేడీస్ లో ఎక్కువైపోతుంది. లేడీస్ కూడా జెంట్స్ తో పాటుగా చర్చలకు ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది. ముందుకు వస్తే తెలుస్తుంది నెగోషియేషన్ అంటే ఏంటి, అసలు ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, అసలు కమిషన్ ఎంత, మిగులుతున్నది ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మిగిలిన దాంట్లో నుంచి క్లయింట్ కి ఎంత ఇవ్వచ్చు అన్నది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మన కమిషన్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే లర్న్ నెగోషియేషన్ స్కిల్స్ ఆల్సో. సీక్రెట్ నెంబర్ 3, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మీరు నేర్చుకున్న స్కిల్స్ కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఏ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన A to Z నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. మీ ఫీల్డ్ లో ఉన్న వారిని కలవండి, కొత్త విషయాలు నేర్చుకోండి. సీక్రెట్ నెంబర్ 4, అండర్స్టాండ్ లోకల్ హౌసింగ్ మార్కెట్. ఇది కేవలం నేను జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్న పాయింట్. లేడీస్, ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ ఎలా ఉన్నాయో, ఎలా అమ్ముతున్నారో, ఎలా కొంటున్నారో, డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బయర్ ఇస్తున్నాడా లేక సెల్లర్ ఇస్తున్నాడా, వీటిని గమనించండి. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ముందే వీటిని తెలుసుకోండి. సీక్రెట్ నెంబర్ 5, వాస్తు. రియల్ ఎస్టేట్ ఇన్ వాస్తు. చాలా మంది లేడీస్ కి వాస్తు గురించి పెద్దగా తెలియదు. రియల్ ఎస్టేట్ లో వాస్తు అంటే పెద్ద పండితులు, జ్యోతిష్యులు చెప్పేదే అని అపోహలో ఉన్నారు. లేదండి, ఇది చాలా తప్పు. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు లేడీస్ కూడా నేర్చుకోవచ్చు అని వాస్తు అండ్ జ్యోతిష్ శాస్త్రం కూడా నేర్పిస్తున్నారు. వాస్తు గురించి మీకు కూడా ఏదో కొంత అవగాహన ఉండాలి. మూలాలు లేని లాంటివి ఇంటి నిర్మాణానికి సంబంధించిన మార్పులు చేర్పుల గురించి ఒక మంచి అవగాహన కూడా మీకు ఖచ్చితంగా వాస్తు గురించి ఉండాలి. సీక్రెట్ నెంబర్ 6, మహిళా మహారాణులు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం నెట్వర్కింగ్. జనరల్ గా 4 మహిళలు ఒక దగ్గర చేరితే చీరల గురించి, నగల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అది మానేసి బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ని పెంచండి. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్క్ ని బిజినెస్ గురించి ఆలోచించండి, చీరల గురించి కాదు. ముందు మీ మైండ్ సెట్ ని మార్చండి. మంచి మెంటర్ సపోర్ట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా వెదగండి. మీకు ఏదైనా సపోర్ట్ అవసరమైతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. మా టీం మీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.